నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. వడ్డీ లేని రుణాలు అందరికీ అందించాలి. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వడ్డీ లేని రుణాల 16 కోట్ల రూపాయలు మంజూరు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెరో కోటి రూపాయల వడ్డీ రహిత రుణాలను విడుదల చేసినట్లు చెప్పారు. సంఘాలకు 2 కోట్ల చెక్కులను మహేశ్వరం, కందుకూరు సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు భారీగా పాల్గొన్నారు. ఒకసారి నేను అడిగాను ముఖ్యమంత్రి గారికి, మన దగ్గర 4th సిటీ అంటున్నాం కదా, ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఒక 100 ఎకరాలు మా డాక్టర్ గ్రూప్ వాళ్ళకి అలాట్ చేయండి ల్యాండ్. ఆ 100 ఎకరాలలో మా వాళ్ళు మాకు 1/2 ఎకరా, 1 ఎకరా, 1/2 ఎకరా ఇవ్వండి. ఇస్తే మా వాళ్ళు చిన్న యూనిట్ తయారు చేసుకుంటారు. ఇంట్లో చిన్న ఇల్లు ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకునే రాదు. చిన్న చిన్న యూనిట్ తయారు చేసుకొని చిన్న పారిశ్రామికవేత్తలు ఎదిగి మెల్లిమెల్లిగా పెద్దగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సెన్స్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో పెట్టుకోగలిగితే మా మహిళా సోదరులు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పాను. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొస్తాను. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఉంది ల్యాండ్ పోలడంతో 14,000 ఎకరాల భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా వెనుకబడి మీరందరూ కూడా మెల్లిమెల్లిగా ఆలోచన వస్తుంది, అనుభవం వస్తుంది. కాబట్టి తప్పకుండా అది కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దామని కూడా మీకందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీకు ఎవరికైతే వడ్డీ పడుతుందో మీకందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కూడా మీ గ్రామంలో గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏ సంఘం అయితే వీకుందో, ఎందుకు వీకుంది, ఏం జరుగుతుంది, వాళ్ళకు ఏం సాయం అందించాలనేది ఫైన్ వేయడమే పరిష్కారం కాదు. దాని వెనకాల ఏముంది కారణం అనేది తప్పకుండా మీరు మాత్రమే చూడగలుగుతారు, మీరు మాత్రమే చెప్పగలుగుతారు. బయటకు వెళ్ళి వచ్చిన మేమందరం అప్పటికే కొద్దిసేపటికే మాట్లాడిపోతాం. కానీ మీరు ఆ సంఘంలో ఉన్న సభ్యుల పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అని మీరు అడగలుగుతారు. కాబట్టి ఆ రిపోర్ట్ కూడా దయచేసి వాళ్ళకి ఇవ్వండి. దానికి సంబంధించిన సహకారం తప్పకుండా ప్రభుత్వం నుండి వచ్చినట్టు చేద్దాం. అధికారుల సహకారం కూడా. రెయిన్బో ఇంటిగ్రేటెడ్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు బోనాల పర్వదిన ప్రత్యేకతను బోధిస్తూ పోతరాజుల వేషాలతో పర్వదినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఏ శాంతికుమార్ యాదవ్, రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ స్నేహలత మరియు రెయిన్బో ఇంటిగ్రేటెడ్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె హేమలతారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆలయ అర్చకుడిని నేను ఇక్కడ ఈ యొక్క రెయిన్బో స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధానంగా అందరికీ సుపరిచితమైన బోనాలు. బోనము అంటే భోజనము, అమ్మవారికి నివేదించే ఈ యొక్క బోనాలు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటి నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించి వారి యొక్క కుటుంబాన్ని అందరినీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈ తెలంగాణ సంస్కృతి కార్యక్రమంలో బోనాలు ప్రథమంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఆషాఢ మాసంలో ఎందుకు జరుపుకుంటారంటే అమ్మవారికి విశేషమైనటువంటి మాసము ఆషాఢ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇంటి నుంచి ఆడపిల్లతో బోనం ఎత్తించి అమ్మవారికి సమర్పించడం వల్ల వారి యొక్క కుటుంబాన్ని మొత్తం కూడా అమ్మవారు రక్షిస్తారని చెప్పి వారు నమ్మకంతో ఈ యొక్క బోనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ రెయిన్బో స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా బోనాలు అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు శాంతికుమార్ యాదవ్ సార్ గారు. అలాగే ఈ యొక్క ఆలయానికి దగ్గర రెయిన్బో స్కూల్కి దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంది. వారి ఆధ్వర్యంలో
వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రెయిన్బో జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల కార్యక్రమం ఏర్పాటు జరిగిందనమాట. అందరికీ కూడా లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు, శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడుతో వివరించుకుంటున్నాం. ఈ బోనాలందరికీ ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా మా కాలేజ్ మేనేజ్మెంట్ మా పిల్లలు అందరూ ట్రెడిషనల్ మర్చిపోకుండా చదువుతో పాటు విద్యతో పాటు మనకి సంస్కృతి కార్యక్రమాలు ప్లస్ మన ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని బోనాల ఇంపార్టెన్స్ తోటి మా మేనేజ్మెంట్ సహకరించి ఈ పిల్లలతోటి ఇలాంటి ఉత్సవాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటి బోనాల ఫెస్టివల్ ఎందుకు చేస్తారు ఏంటని తెలీదు. దానికోసం ఈ ప్రత్యేకంగా వీళ్ళని తయారు చేసి పోతురాజు ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన బ్రదర్గా వాళ్ళని ఎలా రక్షిస్తాడు, ఈ బోనాలు ఎందుకు ఎత్తారు అమ్మవారికి అని ప్రత్యేకత తెలపడానికి మేనేజ్మెంట్ సహకారంతో మా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి ఉత్సవాలు కండక్ట్ చేస్తాము. ఇదే కాదు, విద్యతో పాటు అన్నీ నేర్చుకోవాలి అని వెళ్ళాలి. విద్య అయినా ఇవాళ రేపు ఆన్లైన్లో కానీ ట్యూషన్స్ ద్వారా అన్నీ తీసుకోగలుగుతారు. కానీ ట్రెడిషనల్ థింగ్స్ అనేది పార్టిసిపేట్ చేసి బయటికి వస్తేనే మనకు తెలుస్తుంది. అందుకే మా కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు అథ్లెటిక్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఈ ట్రిప్స్ పూజలు సంస్కారాలు కానీ నేర్పించడానికి చాలా ముందుంటుంది రెయిన్బో కాలేజ్. మనకి ఈ ఏరియాలో ఎక్కడ కూడా మేజర్ మల్కాజిగిరిలో డిగ్రీ సంస్థలు కానీ జూనియర్ సంస్థల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా చేస్తారు. పిల్లలకు విద్యతో పాటు అన్నీ నేర్పించాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ మన చైర్మన్ శాంతికుమార్ యాదవ్ గారు, డైరెక్టర్ స్నేహలత మేడం గారు ఈ ఉత్సవాలకి ప్రారంభం స్వీకారం చుట్టారు. దాదాపు ఈ బోనాల కార్యక్రమంలో ఎంతమంది కాలేజ్ జూనియర్ కాలేజ్ నుంచి 200 మంది అండి, డిగ్రీ కాలేజ్ నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. దగ్గర 500 మంది వరకు ఉన్నారండి. ఇది ఉట్టి కాలేజ్ సంస్థనే చేయిస్తున్నారు, స్కూల్లో కూడా జరుపుతారు. కాకపోతే స్కూల్కి కాలేజ్కి డిఫరెన్స్ ఉండాలనేసి పిల్లలతో ఇలా చేయిస్తున్నామండి. సందర్భం ఈరోజు రెయిన్బో జూనియర్ గర్ల్స్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ కంబైన్డ్ బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చింతల్లో పిల్లలు మరియు స్టాఫ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ బోనాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వైప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ వైప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినల చైతన్య, మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సహకారంతో మన డిఆర్డిఆర్ సహకారంతో ఎవరైతే పేదలు మన ప్రభుత్వ లక్ష్యమైంది పేదలు అంటే పేదలకు మొదటగా 3,500 ఇల్లు కట్టాలి, రెండో సంవత్సరం వచ్చే నెల మళ్ళా 3,500 ఇల్లు ఇస్తే చెప్పి మాట ఇస్తున్నాం. ఎవరైనా ఆర్థికంగా ఆ పునాది బీస్పీడ్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే మీ అందరి సహకారంతో మీ మహిళా సంఘాలతో 1,00,000 కానీ 2 లక్షలు ఇస్తే ఆ బీస్పీడ్ కట్టగానే ఆ బీస్పీడ్ ఫోటో తీసుకొని ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. బీస్పీడ్ అయిపోయిన తర్వాత లెంటల్ రాగానే 2 లక్షల రూపాయలు, స్లాబ్ కాగానే 4 లక్షలు, గృహ ప్రవేశం కాగానే 5 లక్షల రూపాయలు ఇస్తారు మన ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి 4 లక్షల వరకు 5 లక్షల వరకు కూడా పడ్డాయి. ఇంకా చాలా మంది బీస్పీడ్ లో ఉంది. ఇప్పటికీ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలయం అగ్రగామి వచ్చినటువంటి మన అధికారులకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్ళుగా సొంతింటి కాడ నెరవేరలే, మరి ప్రభుత్వం మనం తెచ్చుకున్న ప్రభుత్వం సొంతింటి కాడ నెరవేరాలి. గత 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రేషన్ కార్డు కూడా ఇవాళ సుమారు ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డు, మీకు రేషన్ కార్డు ఉంటే ఆ పిల్లలకు అందులో ఎక్కకపోతే కూడా కొత్త యూనిట్ కూడా యాడ్ చేస్తాం. ఇంకెవరైనా మీ గ్రామాల్లో మీ సంఘాలు ఎప్పుడు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికైనా తెల్ల కార్డు రాకపోతే
మీరు చెప్పండి, అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్న గంట సేపట్లో తెల్ల రేషన్ కార్డు ఇస్తాం, వాళ్లకు సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. గతంలో మనం బియ్యం ఇస్తే భద్రాద్రి కొత్తగూడెం పినపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ రేగా మాతృమూర్తి రేగా నరసమ్మ మృతి చెందారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, మెచ్చ నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ నాయక్, బానోతు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం కోదాడ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల పఠన నైపుణ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను తనిఖీ చేసి గత సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలను ఈ విద్యా సంవత్సరం నిర్వహించే యాక్షన్ ప్లాన్ ను పరిశీలించారు. బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను సమీక్షించి విద్యార్థులు ఇంకా సామర్థ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్జీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, మండల విద్యాధికారి సలీం షరీఫ్, ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు మార్కండేయ, ఉపాధ్యాయులు జానకిరాములు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడలో ప్రత్యేకంగా జరుగుతున్న అభివృద్ధి పనులకి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది. అంతకుముందు మనకి హై స్కూల్లో జరుగుతున్న పనులు కావచ్చు, అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి పని నడుస్తున్నాయి, అది కావచ్చు, మిగతా మనకి వనమోత్ సంబంధించిన స్కూల్లో కూడా ప్రత్యేకంగా పిల్లలకి ఈకో క్లబ్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటడానికి, వాటికి సంబంధించి పర్యావరణ అవేర్నెస్ కోసం కూడా వాళ్ళకి ఆ యాక్టివిటీస్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొన్ని ప్రత్యేకంగా ఎంఈఓ గారు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకువచ్చి ఉండే, దాంట్లో కొంత టాయిలెట్ ప్రాబ్లం ఉంది అని వారు చెప్తే వాటికి సంబంధించి కూడా పరిష్కారం చేసి ఇమీడియట్లీ పని స్టార్ట్ చేయడానికి వారికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కోదాడలో వచ్చి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయిన వరకు మనకి మీరు చూస్తున్న ఇదే బిల్డింగ్ పైన మనకి ఫ్లోర్ ఏర్పాటు అవుతుంది. వాటికి సంబంధించి ఆల్రెడీ కాలమ్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఆ పని కావచ్చు, పక్కన ముందు ప్రాంతంలో ఒక కొత్త బ్లాక్ మనకి ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఆ పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. కాస్త స్లో ఉన్నాయని నాకు ఉన్న అభిప్రాయం. అది స్పీడ్లో చేయాలి. ఈ పాటికి ఫౌండేషన్ లే చేసి మనకి కొత్త బ్లాక్ కూడా కంప్లీట్ కావాలని, అదేవిధంగా మనకి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక ఇష్యూ ఇక్కడ ఉండేది, అది పరిష్కారం చేసి ఉన్నాం. వారు కట్టుకుంటున్నారు. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఛార్జ్ చేస్తే మనకి సిటీ స్కాన్ సంబంధించి యూనిట్ కూడా ఇక్కడ స్టార్ట్ కావడానికి ఇమీడియట్లీ మనం ఈ వారం లోపల కంప్లీట్ చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కావచ్చు, భూభారతి సంబంధించిన అప్లికేషన్ డిస్పోజ్ చేయడం కూడా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారి దగ్గర ఇక్కడ మేము రివ్యూ చేస్తాము. వారు కూడా అది ఆ భూ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి రెగ్యులర్గా మేము ఆన్లైన్లో కూడా వెబెక్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ తీసుకొని రివ్యూ చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా రివ్యూ చేసి వాటికి సంబంధించి కూడా అంశాలు రివ్యూ చేస్తాం. మున్సిపాలిటీ సంబంధించిన అంశాలు కూడా, మున్సిపల్ బిల్డింగ్ సంబంధించిన అంశం కావచ్చు, మున్సిపాలిటీలో జరుగుతున్న 100 రోజు ప్రోగ్రామ్ ఏ విధంగా నడుస్తుంది, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మిగతా అంశాలు కూడా ప్రత్యేకంగా, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్స్ దగ్గర కూడా వివిధ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడలో వివిధ అభివృద్ధి పనుల కోసం రివ్యూ చేయడానికి రావడం జరిగింది. ముందు హై స్కూల్లో విజిట్ చేసి అక్కడ నడుస్తున్న
LIP లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, బేస్ లైన్ టెస్ట్ కావచ్చు, వాటికి సంబంధించి రివ్యూ తీసుకొని అదేవిధంగా అడ్మిషన్స్ అక్కడ మంచిగా ఇంప్రూవ్ అయినాయి, వాటికి తగ్గట్లు చదువు మీద కూడా టీచర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఆ అంశాలు రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇష్యూస్ MU గారు అంతకుముందు మా దృష్టికి తీసుకొచ్చి ఉండే, అవి పరిష్కారం చేయడానికి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేసి ఆ పనులు త్వరగా కంప్లీట్ కావడానికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనకి జరుగుతున్న వేరియస్ వర్క్స్, కంప్యూటర్ ల్యాబ్ సంబంధించిన పని కావచ్చు, అదేవిధంగా అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్, క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి, అవి కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కోదాడ్ ఏరియా హాస్పిటల్లో ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రకారం పనులు కంప్లీట్ చేయడానికి రివ్యూ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్లో వచ్చి అక్కడ వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్లోర్ మీద ఏదైతే మనం పిల్లర్స్ రేజ్ చేస్తున్న అది కావచ్చు, ఇంకొక బ్లాక్ కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఆల్రెడీ డిస్మాంటలింగ్ పార్ట్ ఏవైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి ఇప్పుడు కొత్త ఈరోజు వారు ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు మార్కౌట్ ఇచ్చిన తర్వాత అది న్యూ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టారు. వాస్తవంగా ఆ పనులు కాస్త స్లో ఉన్నాయి, అధికారులకి ప్రత్యేకంగా అది చొరవ తీసుకొని ఇంకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న మిగతా సేవలు కూడా మనం చూడడం జరిగింది. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్, హై టెన్షన్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసి అక్కడ CT స్కాన్ ప్రత్యేకంగా రావాలని ఆ అంశం ఉన్నది. ఆ CT స్కాన్ పార్టు ఈ 2-3 డేస్లోనే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి బేస్మెంట్ కానీ మిగతా ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఈ 3-4 డేస్లో ఈ వీకెండ్ కల్లా CT స్కాన్ సంబంధించిన కనెక్షన్ పూర్తి చేసి CT స్కాన్ కూడా త్వరలోనే అక్కడ స్టార్ట్ అయ్యేటట్లు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం RDO అండ్ తహసీల్దార్స్ దగ్గర భూభారతి సంబంధించిన అప్లికేషన్స్ డిస్పోజల్ కూడా రివ్యూ చేయబోతున్నాం. రెగ్యులర్గా మేము ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్, వెబ్ఎక్స్ మీటింగ్ తీసుకొని రివ్యూ చేస్తూ ఉన్నాం. ఫిజికలీ కూడా క్వాలిటీ డిస్పోజల్ ఉండాలి, భూమి సమస్యలు పరిష్కారం కావాలి, దాని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ ఉన్నాం. అధికారులకి ఆ విధంగా ఆదేశాలు కానీ రివ్యూ కానీ చేయడం జరుగుతున్నది. మున్సిపాలిటీ సంబంధించి కోదాడ్ మున్సిపాలిటీలో వారికి కొన్ని నూతన భవనాలకు సంబంధించి వారు టేకప్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి వారు టెంపరీ బిల్డింగ్లో ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అది చూసి వారు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇమీడియట్లీ వారు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్, మెరుగైన సర్వీసెస్ వారు ప్రజలకి అందించాలి. అదేవిధంగా వాళ్ళు 100 రోజు ప్రణాళిక ఇప్పుడు నడుస్తుంది. వాటిలో భాగంగా శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇతర సేవలు మున్సిపాలిటీ తరఫున ఇచ్చినవి అది క్వాలిటీగా ఇవ్వాలని వారికి కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా కోదాడులో ఉన్న అన్ని అభివృద్ధి పనుల గురించి సమీక్ష కానీ రివ్యూ కానీ చేయడం జరుగుతూ ఉన్నది. మూసీ రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం, నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కేతేపల్లి మండలంలోని మూసీ రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కుడి కాలువ గేట్లను ఎత్తించి సాగు అవసరాల కోసం నీటిని దిగువకు విడుదల చేశారు. రైతులు నాట్లు వేసుకునేటప్పుడు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 సార్లు 60,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ ప్రభుత్వం, తెలంగాణలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని, పేదవాళ్ల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని, అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు రైతులకు సీజన్లో వాళ్ళు కోరుకున్న వాళ్ళకు అందుబాటులో ఎప్పుడు నాట్లు వేసుకుంటే అప్పుడు నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అట్లాగే మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మేమందరం మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఈ గారి ద్వారా మనం నీళ్ల విడుదల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రైతులు కోరుకున్నట్టుగా, రైతులు కోరినట్టుగా చివరి రోజు వరకు
ఎంత ఫ్లో వదిలితే, ఎన్ని క్యూసెక్ల నీళ్లు వదిలితే చివరి ఆయకట్టు వరకు ఆ 15 రోజుల్లో ఎన్ని నీళ్లు ఇవ్వాలో అని ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఏర్పాట్లు అధికారులు చేస్తారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వెంకరెడ్డి గారు చెప్పిండ్రు, బోన్ల వెంకరెడ్డి గారు, ఈ కెనాల్ సంబంధించినటువంటి వర్క్స్ నాణ్యంగా లేవు, కొన్ని చోట్ల పని కాలేదు అని చెప్పేసి నేను ఇప్పటికే ఈ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాను. నేను కూడా వివరంగా ఒక లెటర్ ఇస్తాను. ఈ వర్క్స్ విషయంలో కాంట్రాక్టర్లు పనిచేయకుంటే పని చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోండి. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ నాణ్యత లోపించిందో ఆ నాణ్యత ప్రమాణాల మీద నేను తప్పకుండా మీకు మా రైతులతోని వాళ్ళ యొక్క ఏ ప్రాంతంలో ఎట్లుందో వాళ్ళ సలహా తీసుకొని మీకు లెటర్ ఇస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మూసీ సంబంధించి దాదాపు మన 2 కెనాళ్ల మీద 30,000 ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. ఒక్కొక్క కారుకు 30,000 ఎకరాలంటే 2 కార్లకు కలిపితే ఒక సీజన్ లో 30, రెండో సీజన్ లో కూడా 30, 60,000 ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చేటువంటి మూసీ ప్రాజెక్టు మన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇంకా కొంత పూడిక తీసి ఆధునీకరించుకుంటే, ఇంకా కొంచెం దీన్ని డెవలప్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా 2 కార్లకు నీళ్లు ఇచ్చుకునేటానికి అవకాశం ఉంది. వర్షాభావం కొంచెం తక్కువ ఉన్నా హైదరాబాద్ వాటర్ తోనే ఇది మూసి నిండుద్ది కాబట్టి మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ మూసి ఎండిపోయినటువంటి దాఖలాలు లేవు. ఉంటే కూడా ఒకటే అలా తప్ప మూసి ఇప్పుడు కూడా ఎండిపోయినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా దీనికోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి గాని, ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి గాని తీసుకెళ్లి ఏమేమి చేస్తే ఈ మూసి 2 కార్లకు పర్ఫెక్ట్ గా నీళ్లు ఇవ్వచ్చో ఆ ప్రయత్నం తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీంతో పాటుగా మన పక్కనే ఉండేటువంటి పాలెనికి గాని, నోములకు గాని, గుడివాడకు గాని, అట్లాగే ఇనుపాములకు గాని, నెకరికలు గాని, కొండకిందిగూడెం, బెండపాలెం, కొర్లపాడు, కేతపల్లి కొంత భాగానికి, చెరుకుపల్లి కూడా పై భాగానికి ఈ మూసి నీళ్లు అందట్లేవు. కాబట్టి ఇక్కడి నుంచి ఏదన్నా మార్గంలో తీసుకొని పోయి నెకరికల్లో ఉండేటువంటి ఎస్ఎల్బిసి కెనాల్లో ఈ నీళ్లు పోస్తే దాని ద్వారా మిగతా చెరువులు, కుంటలు నిండటానికి అవకాశం ఉంటదేమో అనేటువంటి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ ఆలోచన శాస్త్రీయంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ నుంచి మనకు అంగీకారం వస్తే తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేసి నెకరికల్లో కొన్ని గ్రామాలకు, కేతపల్లిలో మిగిలిన గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వడానికి కావలసినటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా రైతాంగానికి అందరూ కూడా ఈ రోజు నీళ్లు ఇస్తున్నటువంటి సందర్భంలో యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా మీరు నీళ్లు తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈకి డి కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, కాసనగూడు, బొప్పారం ఇవన్నీ కూడా ఈ మూసి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ గ్రామాలు కాబట్టి ఈ 2 ఊర్లకు కొద్దిగా వెసులుబాటు ఇచ్చేటువంటిది చట్టబద్ధంగానే ఉన్నది. దాన్ని కూడా పరిగణనలో తీసుకొని ఈ గ్రామాలను కూడా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి, మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తూ, రైతాంగం చివరి ఆయకట్టు వరకు నీళ్లు వస్తే, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ నీళ్ల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు. నల్గొండ జిల్లా నకరేకల్ మినీ స్టేడియంలో ట్రాస్ ఏసీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నకరేకల్ మినీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రసన్న రాజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రసన్నరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతలో క్రీడా అభిరుచి, నైపుణ్యం పెంపొందించడం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాల ఏర్పాటు ద్వారా క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామని అన్నారు. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి
టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మరి జగదీశ్వర్ రెడ్డి గారి గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని మరి ఆ బర్త్డే సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారి బర్త్డే 24వ తారీఖు సందర్భంగా మరి ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈరోజు ప్రారంభం జగదీశ్వర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రారంభం చేసుకొని మ్యాచ్లను కూడా ప్రారంభం చేసుకొని కేటీఆర్ బర్త్డే నాటికి కంప్లీట్ చేసుకొని మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంటు కూడా కేటీఆర్ కప్పు మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి చాలా సంతోషం. దగ్గర నగరికల్లో ఈ పెట్టినటువంటి టోర్నమెంట్ కార్యక్రమంలో కనీసం 25 నుంచి 30 టీంలు మరి హాజరైనటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మరి అటు గ్రౌండ్లు కానీ క్రీడా ప్రాంగణాలు కానీ మరి అన్ని రకాలుగా యువకులకు అందుబాటులోకి తీసుకొచ్చి మరి యువకులలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని యువకులలో ఉన్నటువంటి పటిమని బయటికి తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రసన్న కుమార్ రాజు కూడా మరి ఇద్దరు ముఖ్య నాయకుల బర్త్డేల సందర్భంగా ఇద్దరి బర్త్డేలని పురస్కరించుకొని మరి కేటీఆర్ కప్పుని మరి ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకొని మరి ఈ కార్యక్రమం టోర్నమెంట్ని ఆధ్వర్యంలో తీసుకొని మరి ముందుకు తీసుకుపోతున్నందుకు ఆయన కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క టోర్నమెంటు దిగ్విజయంగా కంప్లీట్ అయ్యి మరి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంతరమైనటువంటి సమస్యలు కూడా రాకుండా న్యాయబద్ధంగా మరి ఈ యొక్క కేటీఆర్ కప్పుని మరి పూర్తి చేసి మరి ఆ కప్పును కూడా కొట్టుకునే వాళ్ళు 25 నుంచి 30 మ్యాచ్లలో ఉన్నటువంటి వాళ్ళకే వస్తుంది కాబట్టి మరి మొదటి బహుమతి ₹1,00,000, రెండో బహుమతి ₹50,000, మూడో బహుమతి కన్సోలేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ 2 బహుమతులు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ సందర్భం కూడా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వీలైతే జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మరి ఈ యొక్క మ్యాచ్ను కూడా అందరూ కూడా ఈ యొక్క యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ టోర్నమెంటు మరి పూర్తి కావాలని మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరి నల్గొండలో కూడా పెద్ద ఎత్తున మరి కేటీఆర్ కప్పుని రాష్ట్ర స్థాయిలో కూడా మరి మేము కూడా ఏర్పాటు చేయడానికి మరి ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా కబడ్డీ పోటీలు కూడా మరి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ కూడా నల్గొండలో పెట్టాలనే ఆలోచనలో కూడా మేము ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా యువకులు కూడా ఎందుకంటే ప్రధానంగా ఈ కార్యక్రమం ఎంతో ఘన ఆలోచనతో మొదలుపెట్టి మొదటగా అన్నగారిని సంప్రదించినప్పుడు వారు చాలా సంతోషంగా రావడానికి సుముఖత వ్యక్తం చేసి ఈరోజు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా కానీ యువత మన భారతదేశమే కాదు తెలంగాణలో అత్యధిక భాగం యువత ఉంది. అయితే ఎవరికి ఏ స్ఫూర్తి నింపాలన్నా ఇవాళ యువకులలో మొట్టమొదటిగా ఏలు చూపెట్టేది అది ఒక కేటీఆర్ గారికి మాత్రమే. యూత్ ఐకాన్ అన్నా లేకపోతే తెలంగాణ ఐకాన్ అన్నా మా పెద్దలు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారిని స్ఫూర్తిగానే చూపెడతారు. అందుకోసం వారిలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా యువతలో స్ఫూర్తి నింపాలి, వారికి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. క్రీడల ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు అన్నగారు చెప్పారు. తెలంగాణలో గతం ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్ల కాలంలో ఏ ఊరికి పోయినా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకొని తెలంగాణ అభివృద్ధిలో ఇలా కేసీఆర్ గారు చేసిన నిర్ణయం ఇలా యువత అనేక రంగాలలో అనేక ఆటల్లో క్రీడలలో ముందున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకోసం మేము చేసిన
ఈ ప్రయత్నానికి అన్ని రకాలుగా దాదాపు 30 టీంలు వచ్చినాయి. నియోజకవర్గ స్థాయిలో కూడా ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఈరోజు అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించుకొని రాబోయే 24వ తారీఖు కల్లా ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తాం. ఆ కార్యక్రమానికి మా పెద్దలు నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి జగదీష్ అన్న గారు వస్తారు. ఆ రోజు అందరికీ కూడా బహుమతుల ప్రదానం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడంలో మీరు పాత్రలైనందుకు మీ అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నక్రేకల్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నక్రేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాల్గొన్న వారికి సుమారు 100 మందికి పైగా పులిహోర ప్యాకెట్లను అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పన్నాల రాఘవరెడ్డి, ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అండం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ గారు సీనియర్ నాయకులు అన్నారెడ్డి గారు వీడియో ఫోటో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. వడ్డీ లేని రుణాలు అందరికీ అందించాలి. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.